మీ కాపుల కోసమే కదా పోరాడుతుంది పార్టీ పెట్టుకొని, మరి సపోర్ట్ చేయొచ్చు కదా. కాపులు అంటే మామూలుగా కాపే, కాపు కాదని ఎవరు చెప్పట్లా. కాకపోతే చంద్రబాబుకి తాగట్లు పెట్టడంలో కాపోవచ్చు అని మా అనుమానం. మీకోసం పార్టీ పెట్టానని పోరాడుతా అన్నాడు కదా. ఆ కోసం పెడితే ఒక కాపులు వేస్తే ఓట్లు అయితే అంటాయా? ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ మొత్తం వేస్తే కానీ అక్కడ ఒక కాపు అయినా, ఒక రెడ్డి అయినా, ఒక చౌదరి అయినా ఒక లైన్ అయింది. నీ ఒక్కడికే కాపు అంటే ఒక్కడికే చదువుకునే పిల్లలు నాన్న చేయడం తప్పితే ఉండేది ఏమంటుంది చెప్పు. కానీ ఏపీలో చూసినట్లయితే మనం ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ ఈ 13 జిల్లాల్లో ఒక కాపు కమ్యూనిటీ, రెడ్డి కమ్యూనిటీ మధ్య చాలా సంబంధాలు చాలా బలంగా ఉన్నాయి. వాటిని దెబ్బతీయడానికి అంటే పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఇలా రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేస్తుంది. ఇది ఎప్పుడైనా రెడ్డి కమ్యూనిటీ అనేది ఎప్పుడైనా చాలా వాళ్ళు గుణవంతులు. వాళ్ళ కాడ ఎప్పుడు కాపు కమ్యూనిటీ, రెడ్లకి కాపు కమ్యూనిటీకి ఎప్పుడు సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడే కాదు, ఈ ఈ చౌదరస్కి నాయుళ్ళకి ఎప్పుడు బద్ద విరోధమే. ఇలా రాజశేఖర రెడ్డి కానించి కానీ, వంగవెడ్డి మోహన్ రంగ కానించి కానీ అంతా వీళ్ళకున్న సంబంధాలు వాళ్ళకు ఉండవు. ఏదైనా కాపు ఒకడేస్తే కాదు, అన్ని ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ అన్ని కులాలు కలిస్తే కానీ ఒక ఇది అవకాశం. లక్ష్యంతో గెలుస్తానంటున్నాడు. అసలు గెలవడే, అసలు చంద్రబాబు గెలవనీడు. చంద్రబాబు గెలవనిస్తే అది అసంభవం. కావాలని రాసి పెట్టుకోమను. చంద్రబాబు అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గెలవనివ్వడు, కావాలని రాసి పెట్టుకో. ఎందుకంటారు? అది ఆయన గెలిస్తే మళ్ళీ అక్కడ అడ్డం కాదు. ఇప్పుడు అడ్డం కదా, మళ్ళీ అసెంబ్లీకి వస్తే అడ్డం కాదు. అది అయ్యే పని కాదులే. కానీ గెలిపించుకోకపోతే వాళ్ళకే నష్టం కదా, ఒక సీటు తగ్గినట్టే కదా. ఎవరికి? చంద్రబాబు ఆ సీటు పోతే ఇంకో సీటు వస్తుంది అనుకుంటాడు. ఆయనకు వస్తే కదా సీట్లు, అసలు వస్తే కదా సీట్లు వస్తే కదా. ముగ్గురు కూటమిగా ఎన్డీఏ కూటమిగా ఏర్పడి ఉన్నారు కదా. మోడీ గారికి ఇష్టం లేదు. మొన్న మీటింగ్లో చూసా, అసలు ఆయనకి ఇష్టం ఉందా? పాప జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నా అన్నాడా? ఏమలేదు కదా. మరి పాప ఆయన గాడి పదే బదులాడుకుంటూ వచ్చి ఏదో పాపం వచ్చి పోయిపోయాడు. ఇది ఆ పొందేశ్వరి వాళ్ళ వదినమ్మ, పొందేశ్వరి వాళ్ళు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ పోయి కొంచెం బదిలాడితే ఏదో వచ్చి కాసేపు ఆడ కూర్చొని పోయాడు. ఇప్పుడు మరి 2014లో వచ్చాడు. 14 వచ్చేప్పుడు ఇప్పుడు బాలాజీ గ్రౌండ్లో తిరుపతిలో చేశాడుగా, కరెక్ట్గా చెప్పాడుగా. ఇప్పుడేం చెప్పాడు? కాకపోతే ఒకటే అన్నాడు, కాంగ్రెస్ అను జగన్మోహన్ రెడ్డి అనే ఒక మాటే కానీ, ఏ 6 అయినా కానీ ఒక మాట కానీ, ఒక వ్యవహారం కానీ, గవర్నమెంట్ గురించి కానీ, జగన్ గురించి కానీ నేను మాట్లాడా? ఆయన ఎందుకు వచ్చిపోయింది పాపం. వాళ్ళు దెబ్బ తట్టుకోలేక నరేంద్ర మోడీ వచ్చిపోయింది అంతే.